ప్రస్తుతం మనమైతే మహబూబాబాద్ జిల్లా సంబంధించిన నియోజకవర్గం పరిధిలో ముడుపుగల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఈరోజు సీతారాముని యొక్క కళ్యాణము రంగ వైభవంగా ముడుపుగల్ గ్రామంలో జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో ఇంత రంగ వైభవంగా చూడొచ్చు. సీతారాముని యొక్క మండపం ఎంత సర్వం సిద్ధం చేసిన పరిస్థితి చూడొచ్చు. టోటల్గా భద్రాద్రి స్వామివారి యొక్క కళ్యాణం ఎలా ఉంటుందో అలాగనే సుందరీకరణంగా ఇక్కడ తీర్చిదిద్దిన పరిస్థితి చూడొచ్చు. టోటల్గా ఇక్కడ ముడుపుగల్ సమీపంలో ఉన్న దేవాలయంలో సర్వంగా సిద్ధం చేసిన మండపాన్ని చూడొచ్చు. ఆ యొక్క స్వామివారి యొక్క పీఠాలు చూడొచ్చు. భద్రాద్రి సంబంధించిన భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం ఎలా ఉంటుందో ఆ సుందరీకరమైన వాతావరణంలో ఆ సంపూర్ణమైన పీటలతో అక్కడ సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. ఇది మొత్తం టోటల్గా మహబూబాబాద్ జిల్లాలోని కూడా ఇంత సర్వం సిద్ధంగా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ముడుపుగల్లో చేసిన పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు. టోటల్ ఇక్కడ రాముని యొక్క కళ్యాణం అయితే రంగ వైభవంగా జరుగుతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ టోటల్గా చూస్తే వెంకటరెడ్డి గారు దీని పూర్తి బాధ్యత తీసుకొని మా ఊరు వాడతో పాటు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సర్వం మంచి భక్తి శ్రద్ధతో ఉండాలనే కోరికతో వారు ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా దగ్గరుండి చేసిన పరిస్థితి. దాంతోపాటు సంబంధించిన ఇక్కడ ముడుపుగల్కి సంబంధించిన కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ యొక్క కార్యక్రమానికి సర్వం సిద్ధమై వాళ్ళు ఎంట ఉండి ఈ సీతారాముని యొక్క కళ్యాణానికి అయితే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. ఇంకొక 5-10 నిమిషాల్లో కళ్యాణం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది సమయంలో ఆ అప్డేట్ని మనం అందియబోతున్నాం. రైట్. అయితే మొత్తంగా సీతారాముని యొక్క కళ్యాణం సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. స్వామివారి విజువల్స్లో మండపానికైతే స్వామివారు చేస్తున్నారు. స్వామివారు ముత్యాల మండపంలో ఒక రథం మీద తీసుకొచ్చిన బాత చూడొచ్చు. టోటల్ విజువల్స్లో స్వామివారిను సాక్షాత్తుగా భద్రాచలంలో స్వామివారిని ఎలా తీసుకొస్తారో అదే స్థాయిలో అదే రూపంతో స్వామివారిని తీసుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లో శ్రీ భద్రాద్రి కళ్యాణం అయితే రంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా చూడొచ్చు. సీతమ్మ అమ్మవారు విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారిను పూర్తి స్థాయిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మహిళలు అందరూ కలిసి స్వామివారిని ఎంతో రంగ వైభవంగా మంచి వారి యొక్క హృదయంతో వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్న విజువల్లో చూడొచ్చు. టోటల్గా ఈ యొక్క మండపం నుండి పూర్తి స్థాయిలో 3 చుట్లు తిప్పి ఆ స్వామివారిని తీసుకొస్తున్న పరిస్థితి. సీతమ్మ వారి ఆ మండపానికి సంబంధించింది పూర్తి స్థాయిలో వారి యొక్క భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా మండపంలో అమ్మ సీతమ్మ వారి కళ్యాణం అయితే సీతమ్మని ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకొస్తున్నారు. ఆ భక్తులు కూడా చూడొచ్చు. ఆ విజువల్స్లో ఎంతో ప్రేమగా సీతారాముని యొక్క కళ్యాణము ఇంత రంగవైభవంగా ఈ యొక్క
ఆ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూస్తున్నాం మనము. మహబూబాబాద్ ముడుపుగల్ సమీపంలో ఈ దేవాలయం సంబంధించిన దాంట్లో విజువల్లో కూడా చూడొచ్చు. భద్రాచలంలో ఏ రకంగా ఆ స్వామివారి కళ్యాణం జరుగుతుందో అదే స్థాయిలో మన ముడుపుగల్ సమీపంలో ఉన్న దేవాలయంలో అదే ఎదుర్కోలు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా సీతమ్మ ఇటు సంబంధించిన సీతారాముల కళ్యాణం అయితే పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఎదుర్కోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఈ స్వామివారి కళ్యాణం మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించిన భక్తులు పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారనేది ఆ ఎదుర్కోల్లోనే చూడొచ్చు. పూర్తి స్థాయిలో మన భద్రాచలంలో కళ్యాణం ఎలా జరుగుతుందో అదే స్థాయిలో అదే రకంగా వారి యొక్క స్తోమతను బట్టి పూర్తి స్థాయిలో ఇటు పల్లకిలో స్వామివారిని సీతారాముని కళ్యాణం ఇంత రంగవైభవంగా మన ముడుపుగలులో గుడి దేవస్థానం సమీపంలో జరుగుతుందంటే దీనికి ఇక్కడ ఉన్న భక్తులు చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఎదుర్కోలను కూడా వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి మనం విజువల్లో టోటల్లో చూడొచ్చు. ఓకే, చూడొచ్చు అక్కడ సీతారాముని యొక్క ఆ యొక్క రథంలో కూర్చొని ఊరేగిస్తూ ఆ స్వామిని తీసుకొస్తున్న పరిస్థితి. శ్రీరాముడు ఎదురుగా ఆ సీతమ్మని కూడా చూస్తున్న ఎదుర్కోల్లో కూడా మనం చూడొచ్చు. టోటల్గా స్వామి ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉన్నట్టుగా ఈజోల్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎదుర్కోల్లో స్వామివారు ఎదురు చూస్తూ ఉన్నారు సీతమ్మ కోసం. చూడండి, టోటల్గా అమ్మవారిని కూడా అక్కడ బిందెలతో అక్కడ సంబంధించింది పూర్తి స్థాయిలో ఎదుర్కోళ్లను తీసుకుంటున్న పరిస్థితి టోటల్గా ఇక్కడ ఈజువల్లో మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఎంతో భక్తి శ్రద్ధతో కానీ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు పుణ్యమైన కార్యక్రమాలు మనము చేయవచ్చు. భక్తితో అనేక అంశాల మీద కూడా మనం దాన్ని గెలవచ్చు అనేది దీన్ని బట్టి మనకు ఈ ముడుపుగల్లో జరుగుతున్న స్వామివారి కళ్యాణం చాలా రంగవైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మా వైపు ఉన్నటువంటి నలుగురు యజమానులు ఎదుర్కోలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఆలయకు సంబంధించిన అయ్యగారి చేతుల మీదుగా పూర్తి స్థాయిలో ఎదుర్కోలు కూడా అయిపోయింది. దాంతోపాటుగా ఇప్పుడు స్వామివారిని పూర్తి స్థాయిలో మండపానికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పైకి లేపు కెమెరా. మండపానికి తీసుకొస్తున్న పరిస్థితి స్వామివారిని ఎదుర్కోలు అయిపోయిన తర్వాత స్వామివారిని స్వయంగా మండపాన్ని దగ్గర తీసుకొస్తున్న విజువల్లో స్వామివారిని చూడొచ్చు మనము. సీతారాముని యొక్క కళ్యాణము మన భద్రాచలంలో ఏ రకంగా జరుగుతుందో అదే స్థాయిలో అదే రీతిలో ఎదుర్కోలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మన దగ్గర నుంచి ఇక్కడ లోపల కళ్యాణ మండపానికి స్వామివారిని పూర్తి స్థాయిలో తీసుకొని వస్తున్న విజువల్లో ఇక్కడ సంబంధించిన భక్తులు కూడా ఎంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని తీసుకొచ్చిన పరిస్థితి. ఓకే, రెడీ. అయితే స్వామివారు మండపం దగ్గరికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో రథము నుంచి కిందికి దించుతున్న పరిస్థితి. స్వామివారు మండపానికి అయితే విచ్చేసి ఉన్నారు. స్వామివారిని కళ్యాణ మండపం పీటల మీదకి తీసుకొస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు స్వామివారు పూర్తి స్థాయిలో
మండపం ఎక్కించిన పరిస్థితి. దాంతోపాటు తర్వాత పీటల మీదకి స్వామివారిని తీసుకొచ్చి కళ్యాణానికి సిద్ధం చేస్తున్నారు. క్షేత్రం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామి జయ శ్రీమన్నారాయణ చిత్తలూరి లక్ష్మణ్ గౌడ్ తండ వెంకన్న సన్న శంకర్ గారు 511 రూపాయలు, వేముల దశరథ గారు 501 రూపాయి, మొదల ముద్దయ్య గారు 516, సోమ రామరెడ్డి గారు 516, వంశీ సన్నా జాంబా గారు 516, గడ్డం సురేష్ 1 రూపాయి, హరియ గారు 201 రూపాయి, బియ్యంపల్లి శ్రీకాంత్ గారు 1 రూపాయి, తుబ్బెల నారాయణ గారు 1 రూపాయి, ఆయనకోటి శంకరాచార్య గారు 301 రూపాయి, చిత్తూరు మల్లయ్య గారు 5
రూపాయలు, బాణం వెంకయ్య గారు 216 రూపాయలు, గల్లి కరుణాకర్ గారు 201 రూపాయలు, గల్లి సురేష్ గారు 501 రూపాయి, ఉప్పుల నాగయ్య గారు 501 రూపాయి, బయ్య వెంకయ్య సన్ ఆఫ్ మల్లయ్య గారు. రాముడు ఒక కళ్యాణం మీద పీట మీద కూర్చొని కళ్యాణానికి సిద్ధమవుతున్న పరిస్థితి. मध्यदेशे मुरुपकलग्रामे श्रीवारी देवस्थान दिव्य गोविंद क्षेत्र सन्निधो अस्मिन् वर्तमान भारत चांद्रमानेन पूर्वाधीय श्री संवत्सरण मध्ये स्वस्ति श्रीमन्त्री विश्वावसुनाम संवत्सरे चैत्रमासे शुक्लपक्षे नवम्यायां रविवासरे शुभ नक्षत्र पुनर्वसु नक्षत्र युक्त अभिजित लग्न मुहूर्ते विद्याधीनां महावैशेषिक एवं नस्य श्रीमान् श्रीपदः यजमानस्य गोत्रोद्भवस्य కళ్యాణం పైన కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా ఇతరమైనటువంటి విషయాలపైన మనసును లగ్నం చేయకుండా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం పైన మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు స్వామివారికి సంకల్పం చెబుతూ ఉన్నాం. అందరూ కూడా సంక్రేతస్య రమానామ్యస్య జవానస్య కుమారస్య హరివర్ధన్నామదేస్య సహ కుటుంబస్య అనుప్రభవస్య సందీప్ నామదేస్య కన్యానామ్య चेतन नामदेस्य आयुष्यं सर्वकल्याणं सर्वसंपत्प्रवर्धनं सुचित्वमधिकं भूयाकारणेन सदा వస్త్రాలు స్వామివారికి సమర్పించవచ్చును. श्रीमदिक्ष्वाकुवंशोद्भवस्य अजमहाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। यजुर्वेदशाखाध्यायकीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। यजुर्वेदशाखाध्यायिनीं आंगीरस आयास्त गौतमत्रयार्षेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य स्वर्णरोम महाराजवर्मणो नत्री భూలో రాజా రామచంద్ర భగవానికి కల్పము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మహాసంకల్పం ద్వారా స్వామివారిని అమ్మవారికి మనం స్వామివారు ఆవిష్కృతమైనటువంటి దివ్యకాన్ పురాణ ప్రియ గుర్యా సావధాన వైకుంఠే గరుడాచలే గిరి యోయచ్చదివరార్చితః पायानो भगवान पुराण पुरुष कुर्यते सावधान सुलग्ने सावधान खंडादि प्रतिहार विकल सही वैकुंठ सद्वार सावधान सुलग्ने सावधान श्री सीता रामचंद्र स्वामिनः
దివ్య కళ్యాణ మహోత్సవం బాగా ఆచరణలో ఉండాలి. ఈరోజు ముడుపుగల్లో అయితే సీతారాముల కళ్యాణం భద్రాచలంలో జరిగినట్టు ఇక్కడ భావించి ప్రజలు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ఆలయ సంబంధించిన వ్యవస్థాపకులు యాజ్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. సార్, ఇంతటి గొప్ప కార్యాన్ని అందిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం. ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి సహకరిస్తారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేయాలనే ఒక దృఢ సంకల్పం కలుగుతున్నది. సార్, గుడి పెద్ద గుడి కట్టించారు. ఆ గుడితోనే ఆగకుండా సీతారాముల యొక్క మూర్తి ప్రతిష్ట సంబంధించిన విగ్రహాలను తీసుకొచ్చారు. అంతటి ఆనందం ఎందుకు అనిపించింది సార్ మీకు? ఊరిలో ఒక మంచి కోవెలను నిర్మించుకున్నాము. ఆ కోవెలతో వెంకటేశ్వర స్వామితో పాటు కూడా సీతారామచంద్ర స్వామి ఇక్కడ ఉండి కళ్యాణం జరిపించుకుంటే భక్తులందరికీ మంచిగా ఉంటుందని తలవగానే ఇగో మా మిత్రుడు
ఈ స్వామివారి విగ్రహాలని పంచలోహ విగ్రహాలని అన్నింటినీ కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ప్రేమగా అందిస్తున్నారు సార్. ఇక నెక్స్ట్ ఇంకా రాబోయే కాలానికి గ్రామ ప్రజల మీ యొక్క సూచనలు ఏ విధంగా ఇస్తారు భక్తి శ్రద్ధలతో? గ్రామ ప్రజలు ఇప్పటికీ 10% మాత్రమే మారారు. 100కు 100% మారి ప్రతిరోజు స్వామివారికి 2 పూలు 2 పండ్లు చాతనైన కాడికి తీసుకొచ్చి దండం పెట్టుకొని పోతే చాలు, ఇంకేమి ఇవ్వకున్నా ఏం లేదని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని రేపు సంక్రాంతి ముందు గోదామవారి కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఫిబ్రవరి 3 ప్రతిష్ట రోజు మళ్ళీ బ్రహ్మోత్సవాలు 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటినన్నింటినీ కూడా చూసి ఇంకా భక్తులు రావాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు నిత్యము గుడి చుట్టే తిరుగుతున్నారు సార్, వేరే పనే పెట్టుకోవట్లేదు. ఆ ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? లక్ష్యం అంటూ ఏమీ లేదు. కోవెల నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాను, అది పూర్తయింది. ఆ కోవెలని అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో నేనే ఉండకపోతే ఇంకెవరు రారు కదా, కాబట్టి నేనే ఇక్కడ ఉండి అందరినీ వచ్చేలాగా చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అయితే సంబంధించిన మూర్తులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారంటూ ఎలా అనిపిస్తుందండి మీకు ఈ కళ్యాణాన్ని? నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఒక ఛాన్స్ అని భావిస్తున్నా. నాకు ఈ స్వామి అంటే చాలా ఇష్టం. నా కొడుకు వీరభక్తుడు, అమెరికాలో ఉంటాడు, వీరభక్తుడు స్వామికి. ఆయన ద్వారా కొంచెం ఆయన కూడా ఇచ్చిండు నాకు సలహా, కంపల్సరీ ఈ మూర్తులను ఇవ్వాలి, వీలైతే సేవ చేయాలి నా ఊరికని. ఈ ఊరేనది, ఈ ఊరికి సేవ చేయాలని ఇంకా లక్ష్మణ్ నా పేరు, డాక్టర్. అసలు ఇంకా సేవ చేయాలని నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎలా అనిపిస్తుందమ్మా దేవాలయంలో ప్రతిష్ట అయిన మొదటి సంవత్సరము మీరు కళ్యాణానికి సంబంధించిన దాంట్లో వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము ఇక్కడే అండి, మాది ముడుపుగల్లు, చిత్తలూరి లక్ష్మణు, ఇందిర, రామచంద్ర కోడలు కొడుకును. అయితే వెంకరెడ్డి గారి ద్వారా, యాశంకరెడ్డి గారి ద్వారా మాకు ఈ అవకాశము వచ్చింది. మేము ఇక్కడ పెరమాన్లను ఇప్పించినాము. మాకు ఎప్పటి నుంచో కోరిక ఇవ్వాలని, ఇక్కడ గుడి కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అనుకోవడము మాకు దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. ఆ కోరిక నెరవేరింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా డెవలప్ అయ్యి అందరము ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. దీనికి కొంతమంది సంబంధించిన భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంబంధించిన భక్తుడు ముడుపులకు సంబంధించిన దాంట్లో భక్తుడు మనతో ఉన్నారు. గుడి కట్టించారు. ఒక ఊర్లో ఒక గుడి, ఒక బడి ఉన్నది ఉండాల్సింది. మీకు ఎలా అనిపిస్తుంది? మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, యువత ప్రధానంగా ఇప్పుడున్న యువత చెడు మార్గంలో వ్యసనాలకు బానిసైన ఈ రోజుల్లో ఒక ఆధ్యాత్మికత, ఒక యువకుల్లో ఒక ఆధ్యాత్మికత ఉండాలి, వాళ్ళ మార్పు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆలయాన్ని మా గ్రామంలో ఒక అద్భుతంగా ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాం. దానికి చాలా యువకుల పక్షాన మేము సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారు ప్రజలకు సంబంధించిన ఇక్కడ మీ యువతకు? ముఖ్యంగా యువత మారాలి. యువత మారడానికే యాక్సిడెంట్ వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, నా గ్రామ ప్రజలు మారాలనే ఈ గుడిని స్థాపించాను, మరి నాకు సంబంధించిన గ్రామస్తులు మారాలని ఆయన యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యువతగా మీరేం చెప్తారు? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ముడుపుగల్ గోవింద క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇట్లా నిర్వహించుకుంటా ఉన్నాం అంటే మనకు ఒక మార్గదర్శి ఒకరు ముందుబడి చేస్తే దానికి యువకులుగా ప్రతి ఒక్కరం కూడా కదిలి ఈ యొక్క ఆధ్యాత్మికతలో పాల్గొని మార్పు కోసం, మన ఊరి మార్పు కోసం ఇక్కడ గ్రామాలు పట్టణాలకు పట్టుగొమ్మలనే చందంగా ఇలా గ్రామ స్థాయిలో మార్పు వస్తే ఆటోమేటిక్గా మన పట్టణాలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఒక మార్పు దిశగా మనం పోగలుగుతాం. కాబట్టి అందుకనే ఇక్కడ మా మాజీ సర్పంచ్ యాసారమ వెంకటరెడ్డి గారు గత 1016 రోజుల నిర్విరామ దీక్షతోటి, అంటే ఒక కంకణం కట్టుకుంటారు. ఇక్కడ ఒక ఊర్లో ఒక గ్రామంలో ఒక బడి మనకు ఎంత ముఖ్యమో, ఆ బడి తర్వాత ఒక ఆధ్యాత్మికత, మనిషిలో మార్పు రావాలంటే ఒక భక్తి మార్గం కావాలి. ఆ భక్తి మార్గంలో ఈ యొక్క గుడిని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడి నిర్మించుకున్న తర్వాత 5 రోజులు ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకున్న తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఇక్కడనే మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళలు ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని, ఇక్కడ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయం, చాలా హర్షించదగ్గ విషయం. ఉండాలి. ఇక్కడ ముడుపుగల్లో సంబంధించిన భక్తులు ఏ విధంగా ఈ గుడి ఆలయానికి వచ్చి పూజలు ఎలా చేసుకోవాలి,
గుడి కడితే సరిపోదు, గుడికి వచ్చి ప్రతిరోజు మనం నిత్యం మనకు ఆ టైం దొరికిన సమయంలో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే మనం ఏది కోరుకుంటే అది ఇయ్యడానికి స్వామివారు మన ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అడగనిది అమ్మే అన్నం పెట్టదు. అలాగే ఈ ఆలయానికి రానిది మన కోరికలు కూడా తీరవనేది మన ఆలయ వ్యవస్థాపక సంబంధించిన అయ్యగారు చెప్తున్న పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ ముడుపుగల్ నుంచి. పూర్తి స్థాయిలో ఈ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన అయ్యగారు మనతో ఉన్నారు. ఈరోజు ముడుపుగల్లో సీతారాముని యొక్క కళ్యాణము రంగా వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వారి యొక్క ఆశీస్సులు ఈ ముడుపుగల్కి సంబంధించిన గ్రామస్తులకు ఎటువంటి విధంగా ఉంటుందో స్వామివారు మన ఆలయ వ్యవస్థాపకులు గారు అయ్యగారితో మాట్లాడి తెలుసుకుంటారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటాద్రి నిలయ కమల కాముక పుమాన్ అభంగుర విభూతిర్ణస్తరంగయతు మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యసి. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ లక్ష్మీ నృసింహాయతే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తజన రక్షకుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణాన్ని మనం ముడుపుగల్ గ్రామంలో గోవింద క్షేత్రంలో ఈరోజు వశిష్ఠ శతానందాది మహర్షుల యొక్క సంకల్పముల ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు భౌతికంగా పాల్గొన్నప్పటికీ కూడా అగోచరంగా అంటే కనబడకుండా మనం నిత్యం ఆరాధించేటువంటి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో స్వామివారి యొక్క దేవాలయం అనేటువంటిది అత్యంత శక్తివంతంగా తయారు కాబోతుంది. ఇక్కడ జరిగేటువంటి నిత్య ఆరాధనతో ఏ దేవాలయం అయినప్పటికీ కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే అర్చకుడు చేసేటువంటి అత్యంత నిష్ట అయినటువంటి జప ఆరాధనాదులతో స్వామివారి యొక్క శక్తి దినదిన ప్రవర్ధమానమవటమే కాకుండా ఆ స్వామివారు ఎచ్చటైతే వేంచేసి ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి దశలోకి చేరుకుంటాయి. ఉదాహరణకి మీరు గమనించినట్లయితే సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుంచి సూక్ష్మ శక్తిగా వచ్చినటువంటి క్షేత్రం మన గోవింద క్షేత్రం. ఈ యొక్క గ్రామం యొక్క పేరుని గనక మనం పరిశీలించినట్లయితే ముడుపుగల్ ఎవరైతే భక్తులు వారి యొక్క ఇష్టకామితార్థాలను స్వామివారిని మనస వాచ కర్మేనా జయిస్తూ స్వామివారి యొక్క శక్తిని కీర్తిస్తూ మీ కోరికలని ఏవైతే ఉన్నాయో ఇక్కడ విధి విధానంగా ముడుపు గనక కట్టినట్లయితే స్వామివారి యొక్క శక్తి మీకు లభించడం జరుగుతుంది. ఈ గ్రామంలోనే ఉంది. గ్రామం పేరే ముడుపుగల్. ముడుపుగల్ అంటే ముడుపులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా అద్భుతంగా సంరక్షించేటువంటి శక్తి ఈ గోవింద క్షేత్రంలో ఉన్నటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతైతే శక్తి ఉంటుందో మన గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ దేవస్థానంలో అంతే శక్తి ఉంటుంది. ఈ విషయాన్ని మరి కొద్ది రోజుల్లోనే గ్రామ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా గర్వించదగ్గ రీతిలో ఈ దేవాలయం అందరికీ కూడా సుపరిచితమవుతుంది. జై శ్రీమన్నారాయణ. సంబంధించింది ఇక్కడ ముఖ్యంగా ముడుపుగలకు సంబంధించిన యువత
ఓకే, మీరు ఏ భరోసా ఇవ్వబోతున్నారు? స్వామివారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటుంది? మంచి ప్రశ్న అడగడం జరిగింది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మేమందరం కూడా హిందూ బంధువులం, ధర్మగంగ సింధువులం అని చెప్పేసి కొటేషన్స్కే పరిమితం అయిపోతున్నది యువత. 5 సంవత్సరాలు ఉండి దిగిపోయేటువంటి ప్రతినిధుల వెనకాల కర్రలు మోసి జెండాలు మోసి అసలు హిందుత్వాన్ని పక్కన పెట్టుతున్నటువంటి యువతకి నేను ఇచ్చేటువంటి మార్గనిర్దేశకత్వం ఏమిటయ్యా అంటే, దయచేసి మన ధర్మాన్ని మనం మోద్దాం. అద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. హిందువు అని చెప్పుకోవడం కాదు, హిందువుగా నువ్వు బొట్టు పెట్టుకోవడం కాదు, నీవు అవతల వాడికి నీ మనసు చంపుకొని ఊడిగం చేసిన నాళ్ళు నీ ఎదుగుదల ఉండదు. నీ ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది తప్ప ఎదగదు. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువతకి కానీ, విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కానీ, ముఖ్యంగా యువతీ యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియచేసేది ఏమిటి అంటే, మన యొక్క ధర్మాన్ని మనం పాటిద్దాం, భావితరాలకి మన ధర్మాన్ని అందిద్దాం. స్వామి, ఇప్పుడు ప్రస్తుతం ఆత్మవిశ్వాసం అనేది ఎలా పెరుగుతుంది? ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది? దాంట్లోనే ఉంది ఆత్మవిశ్వాసము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రై టు ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అన్నటువంటి సామెతని ఆధారంగా తీసుకుంటే, మన యొక్క అభ్యున్నతి మన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. దానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలో లభిస్తుంది. ఆత్మని ఉన్నతం చేసుకోవాలి అంటే దానికి దోహదపడేటువంటి సూపర్ న్యాచురల్ కాస్మిక్ సెంటర్ ఏదైతే ఉందో అవి దేవాలయాలు మాత్రమే. మిగతా ఎక్కడ వెళ్ళినా కూడా మీ యొక్క ఆత్మకి అంత శక్తి చైతన్యం రాదు. ఎందుకు అంటే ప్రతినిత్యం కూడా మనం దేవాలయంలో చేసేటువంటి ఆ మంత్ర ఘోష వల్ల స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త కాస్మిక్ ఎనర్జీగా మారి మనకి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది ప్రతి ఒక్క దేవాలయంలో. ఆ ధ్వజస్తంభం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి స్వామివారి యొక్క శక్తి వెళ్తుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్యలున్నా కూడా ఇక్కడి నుండి తరంగాలు అనేటువంటివి మేము నిత్యము చదివేటువంటి వేద ద్వారా ఆ ఘోష ద్వారా బయటికి వెళ్తూ ఉంటాయి కనుక ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి మీ కంటికి కనిపించినటువంటి నెగిటివ్ ఆరాని తీసివేస్తుంది. కనుకనే దేవాలయంలో మంత్రాలు, అభిషేకము, అర్చనలు ఇత్యాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఆత్మ ఉన్నతి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యువతకి సంబంధించిన కొన్ని మ్యారేజ్లు కొద్దిలో వస్తుంటాయి, పోతూ ఉంటాయి. దాని సమస్యగా భావిస్తున్నారు. దాంతోపాటుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెళ్ళిళ్ళుగా కాక, కాన్పులు కాక అనేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కాక అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 విషయాల్లో ఒక నిమిషంలో చెప్పండి. సరే, వీటన్నింటికి విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరికైతే వివాహాలు కావటం లేదో, ఎవరెవరికైతే వివాహమయ్యి చాలా సంవత్సరాలు నిరీక్షిస్తూ ఉన్నటువంటి దంపతులకందరికీ కూడా తెలియచేసేటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మన యొక్క శ్రీవారి క్షేత్రం గోవింద క్షేత్రంలో ఇటువంటి వాటన్నింటికీ కూడా పరిష్కారం అనేటువంటిది స్వామివారు చూపెట్టడం జరుగుతుంది. నేను వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే స్వామివారు వారి యొక్క శక్తిని చూపెట్టడం జరిగింది. చాలామంది నేను వచ్చిన వారం రోజుల్లోనే గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, మొన్ననే ఎవరో ఎన్ఆర్ఐ భక్తులు కూడా మన యొక్క దేవాలయాన్ని దర్శించడం జరిగింది. అంతేకాకుండా స్వామివారికి ఇలా నమస్కారం చేసుకోగానే అలా వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ముడుపుగల్లో వెంచేసి ఉన్నటువంటి గోవింద క్షేత్రం. దయచేసి యువతకందరికీ కూడా ఇప్పుడు ఏదైతే సమస్య గురించి ప్రస్తావించారో వారికి నేను తెలియజేసేటువంటి విషయం సైంటిఫిక్గా ఏంటి అంటే, ఎవరైనా సరే ఎక్కువగా ఆలోచించకండి. అంతేకాకుండా జంక్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటాం మనం. బయట దొరికేటువంటి తినుబండారాలని మానివేయండి. శుద్ధమైనటువంటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటే
మనలో సత్వగుణం పెంపొందింపబడుతుంది. తద్వారా మనకు వచ్చేటువంటి కనబడనటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. కనుక అందరం కూడా శుద్ధమైనటువంటి సాత్విక ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని విధాలుగా యువత ఎలా ఉండాలి, ఇక్కడ ముడుపుగల్లో సంబంధించిన భక్తులు ఏ విధంగా ఈ గుడి ఆలయానికి వచ్చి పూజలు ఎలా చేసుకోవాలి, గుడి కడితే సరిపోదు, గుడికి వచ్చి ప్రతిరోజు మనం నిత్యం మనకు ఆ టైం దొరికిన సమయంలో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే మనం ఏది కోరుకుంటే అది ఇయ్యడానికి స్వామివారు మన ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అడగనిది అమ్మే అన్నం పెట్టదు. అలాగే ఈ ఆలయానికి రానిది మన కోరికలు కూడా తీరవనేది మన ఆలయ వ్యవస్థాపక సంబంధించిన అయ్యగారు చెప్తున్న పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ ముడుపుగల్ నుంచి.